ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రాఫెట్ ఎలియాజర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ మా వందనాలు. మేము మా మినిస్ట్రీలో మా ఆత్మీయ తల్లిగారు దైవజనురాలైనటువంటి యేసుకుమారి పాస్టర్ గారు చేవ్రాతుతో 3 సార్లు దేవుని యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. మేము కూడా మా అమ్మగారిని చూసి ఎంతగానో ప్రేరేపితులమై మేము కూడా బైబిల్ గ్రంథాన్ని ఒక మారు రాయడానికి దేవుని కృపనిచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. బైబిల్ రాస్తూ ఉండగా దేవుడు మాతో ఎంతో అద్భుతకరంగా మాట్లాడాడు. తన ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. దేవుడి కృపను బట్టి మేము ఈ బైబిల్ గ్రంథాన్ని రాసాము, ఆశీర్వదించబడ్డాము. మీరు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని రాయండి. దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 17:18 బట్టి, అలాగే సామెతలు 25:1 బట్టి మీ కొరకు పత్రికలను రాసుకోమని సొలొమోను ద్వారా రాయబడిన ఆ యొక్క మాటలను బట్టి మేము కూడా మా కొరకు పత్రికలను అంటే దేవుని గ్రంథాన్ని మేము రాసాము. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. ఇంతగా దేవునిలో మేము ఎదగడానికి కారణమైన, అలాగే దేవునిలో మమ్మల్ని బహుగా ఎదిగిస్తున్న మా ఆత్మీయ తల్లిగారు దైవజనురాలు పాస్టర్ గారు అయినటువంటి యేసుకుమారి పాస్టర్ గారికి మా నిండు వందనాలు. మా అమ్మగారు రాసినటువంటి ఆది కాండం టు ప్రకటన వరకు 66 గ్రంథాలు మేము కూడా రాయడానికి నాకు సంవత్సరం 8 నెలలు పట్టింది. దేవుడి మహాకృపను బట్టి ఆ కాలంలో మేము బైబిల్ రాయడాన్ని కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నేను రాసిన బైబిల్ గ్రంథ ప్రతులను మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను. ఆది కాండం టు లేవి కాండం దాకా ఇందులో రాశాను. ఈ బైబిల్ మొత్తం రాయడానికి నాకు 11 నోట్స్లు పట్టింది. నేను ఈ బైబిల్ రాసినందుకు దేవుడు బహుగా మమ్మల్ని ఆశీర్వదించారు. మీరు కూడా ఈ బైబిల్ని రాయండి. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తారు, మీ జీవితాలను అద్భుతకరంగా ఆశీర్వదిస్తారు. దేవునికే సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బిడ్డ పేరు యెరూషలేము, మా సంఘ సభ్యురాలు, యవ్వన బిడ్డ, సండే స్కూల్ టీచరు. నేను బైబిల్ రాసినప్పుడు మొట్టమొదట ఈ బిడ్డతో నేను పంచుకున్నాను. నువ్వు కూడా నీ యవ్వన కాలంలో బైబిల్ చదువుతూ బైబిల్ గ్రంథాన్ని వ్రాయి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు ఈ బిడ్డ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ బిడ్డ కూడా ప్రేరేపించబడి బైబిల్ గ్రంథాన్ని 66 గ్రంథాలు 1189 అధ్యాయాలు 1 సంవత్సరం 8 నెలల కాలం పట్టింది. మాది విలేజ్ పరిచర్య అండి. మా బిడ్డలు పొలం పనులు చేస్తారు. పొలం పనులకు వెళుతూ పరిచర్యల్లో పాల్గొంటూ ఉన్న సమయాన్ని వాడుకుంటూ బైబిల్ గ్రంథం రాస్తున్నారు.
మరి మా మినిస్ట్రీలో మొట్టమొదటిగా రాసినటువంటి బిడ్డ. మరి ఈ బిడ్డ ద్వారా మీరు కూడా అనేకులు ప్రేరేపించబడి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ చూసి రాయాలని ఆశిస్తున్నాను. మరి ఈ బిడ్డను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.